మనమైతే జనసేన పార్టీకి సంబంధించి గచ్చిబౌలిలో జరుగుతున్నటువంటి తెలంగాణ నవ నిర్మాణ సభకి సంబంధించి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంది యువత వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఒక పెద్ద ఆవిడ కూడా మొన్న కూడా మనం చూసే మన ఛానల్లో కూడా వైరల్ అయింది. ఆవిడ పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు విమర్శిస్తుంటే ఆమె మాత్రం పవన్ కళ్యాణ్ గారిని, ఆయన మీద ప్రేమని ఆమె మాటల్లో మన కూడా వినిపించారు. ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం, అసలు ఎలా ఉండబోతుంది ఏంటి. రైట్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీ పేరు? నా పేరు ఎల్లమ్మ. ఎల్లమ్మ, ఎక్కడి నుంచి అమ్మా? ఊరు నుంచి వచ్చాను. ఏ ఊరు? మాది ఒలిగొండ సైడ్ మొయిలిపాక. ఏంటమ్మా, పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న కూడా మాట్లాడినాను, నేను చూశాను. ఎందుకని అంత అభిమానం వచ్చింది ఆయన మీద? నాకు ఆయనను చూసి సంతోషం అనిపిస్తుంది సారు. నా పెద్ద కొడుకుతో సమానం. ఆయనను చూస్తే బాధ అనిపిస్తుంది, నవ్వు వస్తుందా, మురుపం వస్తుందా, ఎట్లా టీవీలో చూస్తున్నా, ఆయన తీసిన షూటింగ్ లో చూస్తున్నా, ఆయన తీసిన సినిమాలో చూస్తున్నా, ఆయన తీసిన సినిమాకు తప్పకుండా పోతున్నాం. మా గిరి తీసుకుపోతుండు, చూస్తున్నా నేను. గాని ఇప్పుడు సపరేట్ చూడాలి సార్ అని మీటింగ్ అంటే వచ్చిన, ఇక్కడికి వచ్చిన సారు, ఇక్కడికి వచ్చిన సార్ను చూడాలని వచ్చిన, పవన్ కళ్యాణ్ చూడాలని వచ్చిన. ఆయన అంటే మస్తు ఇష్టం నాకు. అన్నం పెడితే సున్నం పెట్టి అని కొందరు ఆయన మీద మస్తు బేమాని మాటలు మాట్లాడుతుర్రు, మస్తు పోటీ చేస్తుర్రు సారు. ఎందుకనమ్మా ఆయన ఏమన్నా తప్పు చేసాడా తెలంగాణకి? ఏమన్నా తప్పు చేసిండా, ఏమన్నా ద్రోహం చేసిండా? మస్తు మంచోడు నా తండ్రి, మా అయ్య మంచోడు. చేతులు ఎత్తి మొక్కాలే నా తండ్రికి. ఎలా మీటింగ్ అంటే చూద్దామని వచ్చిన సార్ను. విమర్శించే వాళ్ళకి అంటే కొంతమంది ఎట్లా వస్తావో చూస్తాం ఏందని అంటున్నారు, ఏమంటారు? ఎందుకంటారు అట్లా? అట్లా అనొద్దుగా. అందరికి చూడాలని కోరికే ఉన్నది. కొందరు అట్లా మాట్లాడతారు, అన్ని అబద్ధాలు మాట్లాడతారు, బల్పు మాటలు మాట్లాడతారు. మాట్లాడకూడదు అట్లా. వాళ్ళ అనుభవం వాళ్ళే తింటారు. ఆయనకి ఏం కాదు, దేవుడు ఆయన. ఎందుకనమ్మా మీకు అంత అభిమానం ఆయన అంటే? తెలంగాణకి మంచి చేస్తాడు అనుకుంటున్నారు ఆయన? అభిమానం ఉంది సార్ ఆయన మీద. సార్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు మస్తు ఇష్టం. ఆయన అప్పుడు నేను 4-5 ఏళ్ల కింద వకీల్ సార్ సినిమా చూసిన, అప్పటి నుంచి మస్తు ప్రేమ నాకు ఆ సార్ మీద. వస్తే ఇప్పుడు కలిస్తే ఏం మాట్లాడతాం? ఏమడుగుతా సారు, మేము పేదోళ్ళం అంట, మేము గరీబులం సారు, అందుకొరకు మిమ్మల్ని చూద్దామని వచ్చినాం సారు అంట. జనసేన ఇక్కడ వస్తే మంచి జరుగుతుంది అంటావా మరి? ఆ పార్టీ మంచిగా జరుగుతుంది, ఆ పార్టీ మంచిగా జరుగుతుంది. మంచిగా చల్లగా బతకాలి, వరిదిలాలే సారు. సారు మీద మస్తు పోటీలు మాట్లాడుతున్నారు, మస్తు అహంకారం మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ అహంకారం వాళ్ళకే దెబ్బతీస్తుంది. ఓకే చాలా అక్కరొస్తుంది సారు. ఓకే మంచిది. అబద్ధం మాట్లాడిన వాళ్ళకి అన్నం ఉండదు, నియతిగా మాట్లాడిన వాళ్ళకు దేవుడు ఇంత కలిగిస్తాడు. గాని అబద్ధం మాటలు మాట్లాడొద్దు, సార్ మీద పోటీల మాటలు మాట్లాడొద్దు. నా తండ్రి ఎప్పుడు వస్తాడో చూద్దామని ఇలా మీటింగ్ అంటే వచ్చిన సారు. ఇలా వచ్చిన సారు నా తండ్రి పవన్ కళ్యాణ్. నేను వకీల్ సార్ సినిమాలో చూసినప్పటి నుంచి నాకు మస్తు ప్రేమ సార్ అంటే. నేను కూడా టీవీలో చూస్తున్నా, సెల్లులో చూస్తున్నా, మస్తు మంచిగా అనిపిస్తుంది మా అయ్య గుణం నా తండ్రి. ఆయన కాళ్ళ మీద పడి లేవనే లేవ నేను. మస్తు ప్రేమ నాకు.